जय वडेरा वडे ओबन्ना जय वडेरा वडे ओबन्ना తొలి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి 219 జయంతి సందర్భం జగిత్యాల పట్టణంలోని వడ్డేర సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి సార్ గారికి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందన్న సార్ గారికి, చెల్గల్ సర్పంచ్ గారు రాజేంద్రన్న గారికి, అలాగే నా వడ్డేర కుల సోదరులకి, మా జిల్లా అధ్యక్షులు గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న సైరా నరసింహారెడ్డి సైన్యాధిపతిగా ఉన్నటువంటి చరిత్ర వడ్డే ఓబన్న చెప్తున్నది. అప్పటి బ్రిటిష్ వారి మీద ఏదైతే భూమి పన్ను మీద కొట్లాడినటువంటి తొలి స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చెప్తూ ఉన్నది. వడ్డే ఓబన్న సైరా నరసింహారెడ్డికి 10,000 మందిని గోండు, వడ్డెర, ఆనాది, ఎరకల చాలా మందిని ఒక కాడికి పోగు చేసి సైన్యానికి సిద్ధం చేసి వాళ్ళకు శిక్షణలు ఇచ్చి 10,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గనుడు నాయకుడు వడ్డే ఓబన్న అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క వడ్డే ఓబన్నని గత 15 సంవత్సరాల నుండి మేము గత ప్రభుత్వాలకు ఎన్నో మేము లెటర్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం. వడ్డే ఓబన్న మా చరిత్ర, మా నాయకుడు, తొలి స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్నని గవర్నమెంట్ అఫీషియల్గా ప్రోగ్రామ్స్ చేయాలి, జయంతులు, వర్ధంతులు అని చెప్పేసి ఎన్నో లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చినాం. కానీ గత ప్రభుత్వము ఏది కూడా పట్టించుకోలేదు. మేము ఇచ్చిన లెటర్లను పక్కకు పడేసింది. దయచేసి మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మా వడ్డేర్లకు ఇంతకుముందు ఉపాధి ఉంటుండే సార్. క్వారీలలో బండ కొట్టుకొని బండ పని, మట్టి పని చేసుకొని బతికేవాళ్ళు సార్. మట్టి క్వారీలు పోయినాయి సార్, ఇప్పుడు బండ క్వారీలు పోయినాయి సార్. మొత్తం టెండర్లు పెడుతున్నారు, ఎవరికో ఇస్తున్నారు. మాకు మొత్తం ఉపాధి కోల్పోయినాం సార్. ఇప్పుడు మేము కోరేది ఒకటే సార్, మా ఫెడరేషన్కు డబ్బులు ఇచ్చి ఫెడరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి మా వడ్డేర కులాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను సార్. మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి సార్, ఈ యొక్క కొన్ని కులాలకు సార్ మీరు చాలామంది మనం చూస్తున్నాం, ఈ సబ్సిడీ ద్వారా వాళ్ళకు లబ్ధి పొందేలా ఉన్నాయి సార్. వడ్డేర్లకు ప్రత్యేకంగా ఒక సబ్సిడీ ఏర్పాటు చేసి జేసీ బోట్, హాక్టేరో, ఏదైనా బ్లేడ్ బండో ఇలాంటి ఏమైనా లబ్ధి జరగాలని చెప్పేసి సార్. నయా పైసా సార్, నేను ఒక కౌన్సిలర్గా కూడా 5 సంవత్సరాలు చేసిన సార్. ఎన్నో కులాలకు మేలు జరుగుతుంది సార్. నేను చూస్తున్న సబ్సిడీ ద్వారా కానీ ఇంకా ఏదో రకంగా గవర్నమెంట్ సొమ్ము రూపాయికి ఆశించకుండా బతికే మా వడ్డేరు సార్. ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి లేదు సార్. ఎక్కడ చూసినా ఎలాంటి లబ్ధి లేదు. ఎన్నో లెటర్లు ఇచ్చిన సార్. నేనైతే సెక్రటరీలో తిరిగిన రోజు లేదు సార్. అయినా కానీ ఏమి ఉపయోగం లేకుండా పోతుంది సార్. ఇప్పటికైనా వడ్డేర్లను గుర్తించి ఈ యొక్క వడ్డేర్లు ఆదుకుంటారని కోరుకుంటున్నాను సార్. గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. అలాగే సార్ ముఖ్యంగా సార్ జగిత్యాలలో సార్ మేము గతంలో నేను కౌన్సిల్లో ఖచ్చితంగా మా వడ్డే ఓబన్న విగ్రహం కావాలని చెప్పేసి తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది సార్. మాకు ఈ చివరస్తలో, ఎందుకంటే మేము ఎప్పుడు ఇక్కడ ఉండేది, ఈ చివరస్తలో ఒక విగ్రహం పెట్టుకోవడానికి తీర్మానం తీసుకొని పెట్టినాం సార్. ఇప్పుడు దాన్ని అట్లనే పక్కకు పడేసి దయచేసి దాన్ని కొంచెం మీ ద్వారా ముందుకు తీసుకొచ్చి ఆ వడ్డే ఓబన్న విగ్రహం అవసరం అనుకుంటే మున్సిపల్ నిధులు ఇచ్చినా ఓకే, లేకపోతే మీరు చందలు వేసుకొని కట్టుకుంటాం. కానీ మాకు కొంచెం స్వాతంత్ర సమరయోధుడు వడ్డేర కులస్తులందరూ ఆరాధ్య దేవంగా ప్రేమించే స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నన్ను ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మిత్రుడు మొగలి గారికి, మన ప్రియతమ నాయకులు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారికి, నా తోటి సహోదరుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి చెల్గల్ సర్పంచ్ మిత్రుడు రాజేంద్రన్న గారికి మరియు వడ్డేర కులస్తులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, వడ్డే ఓబన్న గురించి ఎంత చెప్పినా తక్కువ ఉంటుంది. బ్రిటిష్ కాలంలో
వారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చిన్న జాతి కులస్తులైన స్వాతంత్రంలో వారు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అట్టి స్వాతంత్ర సమయంలో పుట్టడం బుడ్డెర కులస్తులందరూ గర్వంగా చెప్పుకోవచ్చని మీ అందరికీ సభముగా తెలియజేస్తున్నాం. బుడ్డెర కులం అంటేనే చిన్న చూపు ఉంటుంది, కానీ జగిత్యాల గౌరవం ఉంది, మంచిగా ఉన్నది. కానీ వారి కోరికలు ఏదైతుందో ప్రభుత్వం ద్వారా ఏదైతే సబ్సిడీ వస్తలేదన్న సోదరు మిత్రులు రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి గారు చెప్పినట్టు 100% కరెక్ట్. అది దాన్ని మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారని సభాముఖంగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బుడ్డెర కులస్తులందరికీ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. స్వాతంత్ర ఉద్యమ నాయకుడు బొడ్డె ఓపెన్న గారి జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకుడు మిత్రుడు బొడ్డెర జాతి ఐక్యత నిలబెట్టే విధంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నటువంటి సోదరుడు మోదీ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రాజగిరి నందన్న గారు, జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే చెల్లెల గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి రాజేందర్ గారు, మా ఉండే సోదరులు అందరికీ ఏదైతుందో ఇవాళ ఉండే ఓపెన్ గారు ఏదైతుందో మనకందరికీ స్ఫూర్తి తాత అని చెప్పండి. ఇలా స్వాతంత్ర ఉద్యమం అనేది ఇది కేవలం ఏ ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు. ఇలా వాస్తవంగా నిరుపేద వర్గాలు ఇలా శ్రమపై జీవించేటట్టు వారు కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవించాలి, ఇలా ప్రజాస్వామ్యతమైనటువంటి ఒక పాలన కావాలని చెప్పని వారు ఉద్యమించటం నిజంగా గర్వకారణం చెప్పండి. ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతుందో మరి ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి ఉద్యమించినప్పుడు ఏదైతుందో వారికి సైన్యాధ్యక్షుడిగా నిరుపేద వర్గాల వారందరినీ కూడా కూడగట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ఏదైతుందో ఉద్యమించినటువంటి ఒక నాయకుడు ఇవాళ మన బొడ్డె ఓపెన్న గారు కావటం యావత్ ఉంటుంది జాతికి గర్వకారణంగా భావించాలి చెప్పండి. వారిని మనం ఆదర్శంగా తీసుకొని అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నది 4 దశాబ్దాలకి వెళ్ళి శ్రమపై ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళల్లో మొదటి తరగతి మన ఉదయం జాతి. ఇప్పుడే మొగిలి గారు అన్నట్టు ఏదైతుందో ప్రతి ఆడబిడ్డ కూడా నేను సాయంత్రం 5 గంటలకు ఎప్పుడైనా కరీంనగర్ పోతుంటే వాళ్ళు మోటార్ పై భార్య భర్తలు ఇద్దరు వస్తుంటారు. భర్త బండి నడిపిస్తున్న భార్య వెనుక కూర్చుంటుంది, పక్కకు గడ్డపాలు ఉంటుంది, తట్టు ఉంటుంది. పక్క మోటార్ బైక్ ఏదైతుందో గడ్డపాలు తట్ట కట్టుకుంటారని చెప్పండి. అంటే వాళ్ళు ఎవరిపై ఆధారపడకుండా వాళ్ళ శ్రమపై ఆధారపడి జీవితం కొనసాగుతుంది. ఇవ్వాలని కూడా మొత్తం రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో భవన నిర్మాణ రంగం కొనసాగుతుందని చెప్పంటే ఓటర్ల జాతి అని చెప్పండి. అది జగిత్యాల్లో నార్మల్ చూస్తే ఏ చిన్న పని కావాలన్నా నిర్మాణ రంగంలో మన ఒంటరి సోదరులపై ఆధారపడటం. వారు ఏదైతుందో మరి యావత్ తెలుగు జాతికి గర్వ కారణంగా ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల సైన్యాధ్యక్షులు పనిచేయడం అని చెప్పారంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నారు. మరి ఏ యుద్ధమే కానీ రాజుకి ఏదైతుందో మరి మార్గదర్శకుడు ఎవరు? సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు బలంగా ఉంటేనే రాజు యుద్ధం చేయగలుగుతాడు. ఇలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతే కీర్తి పరిస్థితులు పొందగలిగాడు అని చెప్పారంటే అది ఇలా మన ఉంటే ఓపెన్ గారు సైన్యాధ్యక్షుడిగా మరి దాని నాయకత్వం వహించడంతో ఏదైతుందో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతుందో ఆ ఉద్యమ నాయకుడిగా స్వాతంత్ర సమర యోధుడు ఏదైతుందో కీర్తి పరిస్థితి పొందగలిగిందని చెప్పండి. ఒకటే ఓపెన్ గారి యొక్క మరి జయంతి ఉత్సవాలు 2 నిర్మింపజేయాలని చెప్పని మొగిలి గారు మరి పూనుకోవటము, వారిని వారి యొక్క సాహిత్య అందరూ కూడా ఉదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. వారి సమస్యలకు సంబంధించి దయచేసి మీరు అవన్నీ కూడా ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. మనం మరి ఒకటే జాతికి ఏదైతుందో మనం వారి ప్రభుత్వ పరంగా కల్పింపజేసే అవకాశాలు ఉన్నటువంటి రాయితీలు ప్రోత్సాహాలు చెప్పండి. ఆ రాయితీలు ప్రోత్సాహాలు కల్పించడంతో పాటుగా ప్రతి నిరుపేద ఉంటేనే ఒక ఇల్లు కల్పించేది. మీకు ఏదైతుందో స్థలంతో పాటుగా ఇల్లు, దేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి ఒంటరి కుటుంబానికి ఏదైతుందో మీకు కావాల్సినటువంటి ఒక వసతి సదుపాయం కల్పిస్తూ చెప్పండి.
భవన నిర్మాణ రంగమే మీకు కొనసాగుతుందని చెప్పండి. మీరు లేకుండా అసలు భవన నిర్మాణ రంగమే లేదు. కాబట్టి అటువంటి ఒక ఒడ్డెర జాతిని ప్రోత్సహించడం మరి మామతో బాధ్యత భావిస్తామని చెప్పాను. మరొకసారి ఆ ఒడ్డెర జాతికి ప్రతీక అయినటువంటి ఒక విగ్రహం అనేది తప్పకుండా పెట్టేస్తాను నాన్న. రేపు ఏదైతే సరే మున్సిపాలిటీ ఎవరు వస్తుంది ఏదైనా సమస్య కాదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మున్సిపాలిటీ ఏది ఇస్తుందో దాన్ని అనుభవించాల్సింది. ఒడ్డు ఓపెన్ గారు ఏది ఒడ్డెర జాతికే కాదు, ఆయన స్వాతంత్ర సమర యోధులు చెప్పంటారు. తొలితరం స్వాతంత్ర సమర యోధులు అని చెప్పంటారు. మన జగిత్యాల పట్టణంలో కొండా లక్ష్మణ బాబుజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అట్లాగే ఏదైతుందో ఒడ్డు ఓపెన్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ కూడేల్లో, ఎందుకంటే ఇక్కడంతా మనం ఒడ్డెర అంతా ఏదైతే ఇక్కడ సమీకరించబడతాం కాబట్టి ఈ కూడేళ్ళు ఏర్పాటు చేయటము తప్పనిసరిగా దాన్ని మీరు అనంతకాలం లోపల ఏర్పాటు చేసి మళ్ళీ జయంతి నాడు అక్కడ నిర్వహింప చేసుకుంటామని చెప్పారు. మళ్ళీ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఏదైతుందో ఒడ్డు ఓపెన్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి మనం ఏదైతుందో మనం మన గౌరవ సూచకంగా జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జరుగుతుందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకోవడం.